సాధారణంగా వడ్డీ రేట్ల పెంపు అనేది రెపో రేటు పెరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ హెచ్డిఎఫ్సి నిశ్శబ్దంగా చేసినటువంటిది కస్టమర్లకి షాక్ అయింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05% పెంచింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంచడం మూలంగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు అంటే పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ అన్నిటి మీద కూడా ఫ్లోటింగ్ రుణాల మీద ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు మార్చి 7, 2024 నుండి అమల్లోకి వచ్చేసినాయి. ఈ 3 రోజుల్లో ఇది రిసీవ్ చేసుకున్న వాళ్ళు గిలగిల్లాడుతున్నారు. ఫ్లోటింగ్ దాంతో అయితే తగ్గుతుందని చెప్పి ఫ్లోటింగ్కి ఓకే చేపిస్తున్నారు వీళ్ళు. అలా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒక నెల ఎంసీఎల్ఆర్కి 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.95% పెంచింది. అందులో ఎట్లాంటి మార్పు లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9% నుంచి 8.95% చేరింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.95% పెంచడంతో అందులో ఎట్లాంటి మార్పు లేదు. కానీ 3 నెలల ఎంసీఎల్ఆర్ని కూడా బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు దాంతో 9.10 నుంచి 9.15% పెరిగింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 9.3% ఉంది. ఇందులో కూడా ఎట్లాంటి మార్పు లేదు. ఏడాది పైబడిన కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 9.3% ఉంది. ఎట్లాంటి మార్పు లేదు. 2 ఏళ్లకు పైబడిన కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ని 9.35% తగ్గించింది. 3 ఏళ్లకు పైగా ఎంసీఎల్ఆర్ 9.35% ఉంది. దీన్ని కూడా మార్చలేరు. ఇప్పుడు ఎంసీఎల్ఆర్ నిర్ణయించేటప్పుడు డిపాజిట్ రేటు, రెపో రేటు, నిర్వహణ వ్యయం, నగదు నిల్వ నిష్పత్తి, నిర్వహణ వ్యయంతో సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. రెపో రేట్లో మార్పులు ఎంసీఎల్ఆర్ రేటు మీద ప్రభావం చూపెడతాయి. ఎంసీఎల్ఆర్లో మార్పులు రుణం వడ్డీ రేటు ప్రభావితం చేస్తే ఇది రుణగ్రహీతల ఈఎంఐని పెంచుతుంది అన్నటువంటిదే ఇప్పుడు నిపుణులు చెప్తున్న బాధ.